మహోన్నతుడైన దేవునికి మొట్టమొదటిగా ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రభు దినమందు మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు ప్రభు ద్వారా ఆరాధించడానికి కూడి వచ్చిన మరి సంఘానికి ప్రత్యేకించిన హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే స్థానిక మెంటవారి తోట క్రీస్తు సంఘము నుండి, మైప గ్రామంలో ఉన్న క్రీస్తు సంఘము నుండి ఆరాధన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను, అలాగే మరి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రభు దినమందు మనం మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. ఈ ప్రభు దినమందు సంఘమంతా కలిసి మనం ఆరాధించలేకపోవడానికి కారణాలు మనందరికీ తెలిసిన విషయాలే. ఈ ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ సందర్భంగా ఎవరి గృహాలలో వాళ్ళే మరి ఆరాధన కార్యక్రమాలు జరిగించడం అనేది మనం చూస్తున్నాం. మరి అందరికీ ఉపయోగకరంగా ఉండాలి అని వీలైనంత వరకు అందరూ ఈ రికార్డ్ చేయబడుతున్నటువంటి ప్రసంగాల ద్వారా కానీ, అలా ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా కానీ మరి అనేక మంది దేవుని యొక్క వర్తమానాన్ని వినాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఒకసారి దాన్ని చదువుకుని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో నేను చదువుతున్న 6వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నమాట, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. సమస్తమునకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అనే చక్కటి మాట మనకు కనబడుతుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. కాబట్టి ఈ వచనంలో మనకి ఏం తెలియపరచబడుతుంది అని అంటే, ఒక పోరాటాన్ని గురించి తెలియచేయడం జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా కరోనాతో పోరాటం సాగిస్తూ ఉంది. పోరాటం, యుద్ధం, కరోనాతో యుద్ధం. కరోనా రాకముందు రకరకాలైనటువంటి వ్యాధులు ప్రపంచంలో ఉన్నాయి. ఎయిడ్స్తో పోరాటం, క్యాన్సర్తో పోరాటం, స్వైన్ ఫ్లూతో పోరాటం, బర్డ్ ఫ్లూతో పోరాటం, తుఫానులతో పోరాటం, సునామీలతో పోరాటం,
అంటే మానవ జీవితం అంతటిలో కూడా మనం గమనించగలిగితే దేంతో పెడుతున్నాం అన్నమాట. మనం పోరాటమే పోరాటమే పోరాటమే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దానితో మనం పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మనకు పోరాటం. కానీ దైవ గ్రంథంలో చెప్తున్నటువంటి విషయాలు ఏంటనంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. రకరకాలైనటువంటి పోరాటాలు మనం కొనసాగిస్తూ ఉన్నాం. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తుందనంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడండి. గ్రంథం బోధించే బోధన. పోరాటం, యుద్ధం. ఈ యుద్ధంలో ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి, విజయాన్ని సాధించే పరిస్థితులు ఉంటాయి. పోరాటంలో మనకి దేవుడు చెప్పేది ఏంటంటే, ఎవరు ఓడిపోవద్దు, విశ్వాస సంబంధంగా మీ పోరాటాన్ని కొనసాగించండి. విశ్వాస జీవితంతో కూడిన మీ పోరాటాన్ని కొనసాగించండి అని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి తెలియజేసినటువంటి సందేశం. ఆ సందేశాన్ని అనుసరించి మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో ముందుకు కొనసాగుతాం. గ్రంథం అంతటినీ పరిశీలించగలిగితే భూమి మీద బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు, ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులు, ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలు, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కొన్ని పోరాటాలు ఎదుర్కొంటున్నటువంటి వాతావరణం గ్రంథం మనకు చెప్తోంది. క్రైస్తవుడు లేక దేవుని కుమారుడు లేక దేవుని కుమార్తె ఎదుర్కొంటున్న పోరాటాల గురించి కనుక మనం ఆలోచన చేయగలిగితే ఒక్కొక్కటిగా మనం దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అపవాదితో పోరాటం. అపవాది, సాతాను, దుష్టుడు, ఇవన్నీ కూడా మనకి గ్రంథంలో అపవాదికి చెప్పబడిన పదాలు. అపవాది, సాతాను లేక దుష్టుడు, ఈ పదప్రయోగాలన్నీ కూడా సాతానుకు ఉపయోగించబడ్డాయి లేక అపవాదికి ఉపయోగించబడ్డాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున అని వెతకుచు తిరుగుచున్నాడు. ఇక డైరెక్ట్ గా చెప్పిన మాట ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది. పేతురు అన్యులకు రాస్తున్నాడా, దేవుని పిల్లలకు రాస్తున్నాడా? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? దేవుని పిల్లలకే. దేవుని కుమారులకు వ్రాయబడిన పత్రికది, దేవుని కుమార్తెలకు వ్రాయబడిన పత్రిక, దేవుని పిల్లలకు వ్రాయబడిన పత్రిక. దేవుని పిల్లలకు వ్రాయబడినటువంటి ఈ పత్రికలో ఏం తెలియజేస్తూ ఉన్నాడు అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుతూ ఉన్నాడు. అంటే మనకు ఒక విరోధి ఉన్నాడు అనే సంగతిని గ్రంథం చెప్తాం. మనకు అంటే దేవుని పిల్లలమైన మనకు, దేవుని కుమారులమైన మనకు, విశ్వాసులమైన మనకు ఒక విరోధి ఉన్నాడు.
ఎవరా విరోధి? మీ విరోధి అయిన అపవాది. అపవాదితో మనకు విరోధం. అపవాది మన విరోధి అని గ్రంథంలో దేవుడు చెప్పాడు. అంటే అపవాది దేవుని నుండి దేవుని పిల్లల్ని ఎలా దూరం చెయ్యాలి అని వెతకుచు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా. దేవుని కుమారుణ్ణి ఎలా నాశనం చేయాలి, దేవుని కుమార్తెను ఎలా పడగొట్టాలి, దేవుని పిల్లల్ని ఎలా దారి తప్పించాలి, దేవుని పిల్లల్ని ఎలాగో దేవుని యొక్క సత్యములో నుండి తొలగిపోయేటట్టుగా చేయాలి, ఈ విశ్వ ప్రయత్నాలన్నీ కూడా ఎవరు జరిగిస్తూ ఉన్నారు అని అంటే అపవాది. అంటే అపవాదితో మనకు పోరాటం ఉంది. అపవాది తిరుగుతూ ఉన్నాడు. ఎవరిలో బలహీనతలుంటే వాడిని మృంగేయడానికి, ఎవరిలో బలహీనతలుంటే వాడిని పడగొట్టడానికి, బలహీనులైనటువంటి వారిని, విశ్వాస విషయంలో లోపం కలిగినటువంటి వారిని పడగొట్టడానికి అపవాది నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి గ్రంథం చెప్పిన సందేశం ఏంటంటే దేవుని పిల్లలకి అపవాదితో పోరాటం ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. అపవాదితోనూ అపవాది యొక్క అనుచరులతోనూ మన పోరాటం కొనసాగుతుంది. నిరంతరం పోరాటం ఇది. ప్రతి దినము పోరాటం. ఎవరితో మనకు పోరాటం? అపవాదితో పోరాటం. మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. మన ప్రక్కనే ఉంటూ దేవుని మార్గములో నుండి మనము తొలగిపోయేటట్టుగా చేయడానికి నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే అపవాది. అపవాదితో మన పోరాటం. మనకు విరోధి అపవాది. అపవాదితో మనకి యుద్ధం. ఈ యుద్ధంలో దేవుని కుమారుడు ఎలా ఉండాలో, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలో దేవుడే మనకి తెలియజేస్తూ ఉన్న సందేశం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదిని జయించాలి అంటే ఏం చేయాలో కొన్ని సూచనలు తెలియచేయడం జరిగింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటీయకుడి, అపవాదికి చోటీయకుడి, అపవాదికి చోటీయకుడి. పైన సందర్భం కోపపడుడి గాని పాపం చేయొద్దు. మీ కోపం సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండొద్దు అని దాని గురించి మాట్లాడుతూ కింద చెప్తున్నటువంటి సందేశం. మీరు అపవాదికి చోటియొద్దు. అపవాదికి చోటిస్తే అపవాది మనలో ప్రవేశిస్తాడు. అపవాది మనలో ప్రవేశిస్తే నెమ్మదిగా నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. చిన్నగా నువ్వు దేవునికి దూరం అయిపోతావు. నెమ్మదిగా మనము దేవునికి దూరం అయిపోతాం. అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది యొక్క లక్షణాలు పైన చెప్పినట్టుగా కోపం, ద్వేషం, అసూయ, అంటే ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు కాదు.
ఇవన్నీ కూడా అపవాది యొక్క లక్షణాలు. అపవాది యొక్క లక్షణాలు మనము కలిగి ఉన్నట్లయితే మనం నెమ్మది నెమ్మదిగా దేవునికి దూరం అయిపోయే ప్రమాదం. నిన్ను దేవునికి దూరంగా చేయటమే అపవాది ధ్యేయం. నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోవడమే అపవాది యొక్క ఉద్దేశం. అపవాదిని జయించాలంటే అపవాదికి ఏమి వద్దు అంటున్నాడు, చోటు ఇవ్వద్దు, అపవాదికి ఛాన్స్ ఇవ్వద్దు అని. మరొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించినట్లు శక్తిమంతులగునట్లు, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాదిని ఎదిరించడానికి దేవుడు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, దాన్ని మనం ధరించాలి. ఈ కరోనా పోరాటంలో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, వాలంటీర్స్ కానీ, లేక ప్రజలమైన మనం కానీ కొన్నిటిని ధరిస్తున్నాం. ఏంటవి? మాస్కులు ధరిస్తున్నాం. కాబట్టి డాక్టర్స్ అయితే ఆ కిట్ ధరిస్తున్నారు. పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్స్ యొక్క ఆ వైరస్ వీరికి అంటుకోకుండా ఉండడానికి పైనుంచి కింద వరకు కూడా ఆ షూట్ ధరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయి. వాటన్నిటినీ ధరించడం వల్ల ఆ కరోనాతో యుద్ధం కొనసాగిస్తున్నాం అనేది జరుగుతూ ఉంది. అయితే భౌతికంగా ఇది కరోనాతో యుద్ధం. ప్రపంచం ఈరోజు ఆ మహమ్మారి బారిన పడింది. కానీ ఇక్కడ దేవుడు గ్రంథంలో ఈ కరోనా రాకముందే మన పోరాటాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఎవరితో పోరాడుతున్నాం? మనం అపవాదితో పోరాడుతున్నాం. అపవాదితో పోరాటంలో విజయాన్ని సాధించాలి అంటే మొట్టమొదటిగా అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవది, అపవాదిని ఎదిరించడానికి దేవుడు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, దాన్ని వాడుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. 13వ వచనంలో కూడా చెప్పాడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, అలాగే సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి అంటారు. మరొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మరో చక్కటి మాట కనబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. అంటే మన యుద్ధం ఎవరితో? అపవాదితో. ఈ యుద్ధంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. మూడవది ఏంటంటే విశ్వాసమందు వానిని, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అంటే అపవాదిని ఎదిరించడానికి మనకు కావలసిన పదార్థం ఏంటి? విశ్వాసం. అపవాదిని ఎదిరించడానికి మనకేం కావాలి? విశ్వాసం కావాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో విశ్వాసమును డాలు పట్టుకుని రక్షణయను స్థిరస్త్రాణం, సిద్ధ మనస్సును జోడు, సత్యమును దట్టి, నీతి అను మైమరువు, దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గము చేత పట్టుకుని ఎవరిని ఎదిరించారు? అపవాదిని ఎదిరించారు. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే అపవాదిని ఎదిరించాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి,
విశ్వాసం ముందు స్థిరంగా ఉండి వారిని మనం ఎదిరించాల్సిన అవసరం. విశ్వాసంలో బలహీనంగా ఉంటే అపవాదిని ఎదిరించలేం. కరోనాని ఎదిరించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈరోజు మనుషులు. అపవాదిని ఎదిరించడానికి అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు లేకపోతే మనం దేవుడికి దూరం అయిపోతాం. దేవుడే జాగ్రత్తలు ఇచ్చాడు. అపవాదిని దరిచారనివ్వద్దు. అపవాది యొక్క ఆలోచనలు మీ మనసులోకి రానియొద్దు. అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. గ్రంథం చెప్పిన సందేశం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటిది అపవాదితో పోరాటం, రెండవది లోకముతో పోరాటం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరనో వాడు దేవునికి శత్రువగును. ఈ లోక స్నేహము దేవునికి వైరం. కాబట్టి గమనించాలి, ఎవడైనాను ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని. అంటే లోకముతో మనకున్న వైరం, లోకముతో మనకున్న స్నేహం, దేవునితో వైరం. గమనించాలి, దేవునితో వైరం, లోకముతో స్నేహం. లోకముతో స్నేహం, దేవునితో వైరం. అంటే లోకముతో స్నేహం చేస్తే దేవునితో స్నేహం చేయలేం, దేవునితో స్నేహం చేస్తే లోకంతో స్నేహం చేయలేం. గమనించాలి మాట. లోకముతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువగును అంటే. కాబట్టి లోకాన్ని ప్రేమించే మనస్సు మనలో ఉంది. లోకాన్ని ప్రేమించే మనస్తత్వం, లోకములో ఉన్న వాటి మీద మోజు, లోకములో ఉన్న వాటి మీద ఆసక్తి, దైవికమైన కార్యక్రమాల కంటే, దేవుని వాక్యము కంటే, దేవుని పని కంటే, దేవుని చిత్తాన్ని జరిగించడం కంటే కూడా ఎక్కువగా దేని మీద మనం మక్కువ చూపిస్తా ఉన్నాం అంటే లోకం మీద మక్కువ చూపిస్తా ఉన్నాం. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. లోకములో ఉన్నదంతయు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు. కాబట్టి లోకాన్ని ప్రేమించే మనసును, లోకాన్ని ప్రేమించే మనసు మనలో ఉంది. లోకములో ఏముంది అనేది ఆలోచన చేస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును తనాశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును. కాబట్టి లోకముతో మనకు స్నేహం, దేవునితో వైరం. అంటే దేవునికి దూరం అయిపోతున్నాం లోకంతో స్నేహం చేయటం వల్ల. లోకంతో స్నేహం చేయటం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాం, లోకంతో స్నేహం చేయటం వల్ల వాక్యం చదవలేకపోతున్నాం, లోకంతో స్నేహం చేయటం వల్ల ఆరాధనకు వెళ్ళలేకపోతున్నాం, లోకంతో స్నేహం చేయటం వల్ల దేవుని కార్యక్రమాల్లో పాలు పొందలేకపోతున్నాం, లోకంతో స్నేహం చేయటం వల్ల దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతూ ఉన్నాం. లోకముతో స్నేహం చేయటం వలన నెమ్మదిగా దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు అని అంటే,
లోకాన్ని ఎలా జయించాలి? లోకం మనకు శత్రువుగా ఉంది, లోకముతో మనకు పోరాటం ఉంది, లోకముతో మన యుద్ధాన్ని జరిగిస్తున్నాం. ఈ యుద్ధాన్ని జరిగించే క్రమంలో మనం ఎలా ఉండాలో గ్రంథం చెప్పే సందేశం ఏంటనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఇక్కడ గమనించారు, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తే దేవునికి దూరం అయిపోతావు. లోకాన్ని ప్రేమిస్తే దేవుని చిత్తములో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే, లోకాన్ని ప్రేమించొద్దు, దేవుని బోధ. మరొక విషయాన్ని గమనించాలి, లోకముతో మనం సిలువ వేయబడాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనను సిలువ వేయబడి ఉన్నాము. లోకముతో సిలువ వేయబడాలి అంటే లోకముతో సంబంధము లేని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. లోకముతో సిలువ వేయబడాలి అంటే లోకము మనలో నుండి చావవలసిన అవసరం, లోకాన్ని మనలో నుండి తీసివేయాల్సిన అవసరం. మనము లోకములో ఉండాలి కానీ లోకము మనలో ఉండకూడదు అనేది దాని యొక్క సారాంశం. ఈ లోకంలో మనం ఉండాలి, మన జీవితంలో లోకం ఉండకూడదు అనేది దేవుడు నేర్పిస్తున్న బోధ. లోకాన్ని ప్రేమించొద్దు, లోకముతో సిలువ వేయబడాలి, లోక ఆశలతో సిలువ వేయబడాలి, లోకానికి వేరుగా జీవించాలి, లోకాశలకు వేరుగా జీవించాలని దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మరొక విషయం చెప్పబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. గమనించారు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే లోకముతో సహవాసం కాకుండా లోకాన్ని జయించాలి అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? మాట్లాడతారు, మన సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం అయితే దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ మన సహవాసం ఉండాలని చెప్పి, దేవునితో మన సహవాసం, యేసుక్రీస్తుతో మన సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం మనకున్నట్లయితే మనం ఎవరిని జయించగలం? అపవాదిని జయించగలం. ఎవరిని జయించగలం? లోకాన్ని జయించగలం. దేవునితోనూ మన రక్షకుడైన ప్రభువుతోనూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతోనూ మన సహవాసం చేసినట్లయితే, వారు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులతో మన సహవాసం ఉన్నట్లయితే లోకాన్ని మనం జయించడానికి అవకాశం ఉందని గ్రంథం బోధించింది. 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, అపవాదితో పోరాటం ఎలా జయించాలో చూపించాడు. 2, లోకముతో పోరాటం ఎలా జయించాలో చూపించాడు. 3వ సందర్భం ఏమిటనంటే, 3వ విషయాన్ని ఆలోచిద్దాం. శరీరముతో పోరాటం. శరీరముతో పోరాటం
మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. మంచిగా జీవించాలని మన అందరికీ ఉంటుంది. భక్తిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, క్రమంగా ఉండాలి, నియమాలు పాటించాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఎవరి మీద కోపగించకూడదు. ఇవన్నీ మనకు ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం వాటిలో ఉండలేకపోతూ ఉన్నాం. మంచిగా జీవించాలని ఉంది, చెడుగా జీవించాలని ఎవరికీ ఉండదు. మంచిగా బ్రతకాలని అందరికీ ఉంటుంది, మంచిగా జీవించాలని అందరికీ ఉంటుంది, మంచిగా ప్రవర్తించాలని అందరికీ ఉంటుంది. కానీ ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకలా బ్రతకలేకపోతున్నాం? ఎందుకలా జీవించలేకపోతున్నాం? ఎందుకలా ప్రవర్తించలేకపోతున్నాం అంటే, మంచిగా బ్రతకాలనే తపన ఆత్మకుంది. శరీరములో ఉన్నటువంటి కోరికలు ఆత్మ చెప్పిన మాట వినడం లేదు. అందుకంటే ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. బలమైనది ఆత్మ, బలహీనమైనది శరీరం. ఈ బలహీనమైన శరీరం, కోరికలకు నిలయంగా ఉన్నటువంటి ఈ శరీరం, రకరకాలైనటువంటి భావోద్రేకములతో నింపబడినటువంటి ఈ దేహం, ఈ శరీరంలో ఉండే కోరికలు మనల్ని దేవునికి దూరంగా చేస్తూ ఉన్నాయి. దేవునికి దూరం అయిపోవడానికి మన శరీరం కారణం, దేవునికి దూరం అయిపోవడానికి అపవాది కారణం, దేవునికి దూరం అయిపోవడానికి లోకం కారణం, దేవునికి దూరం అయిపోవడానికి మన శరీరం కారణం. ఈ కారణాల చేత మనం దేవునిలో సరిగ్గా బ్రతకలేకపోతూ ఉన్నాం, దేవునిలో స్థిరంగా ఉండలేకపోతున్నాం, దేవునిలో బలంగా ఉండలేకపోతున్నాం, దేవునిలో మనం విశ్వాసంగా ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నాం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మరి ఈ శరీరాన్ని జయించాలంటే, ఈ శరీరాన్ని జయించి దేవుడి కృపలో మనం ముందుకు కొనసాగాలంటే, అక్కడే చెప్పాడు 40